సో ప్రతిసారి మనం మాన్యువల్గా వెళ్ళి ఆన్ చేసుకోకుండా ఇక్కడ రిమోట్ కంట్రోల్ కాకుండా ట్రిగర్ ఇన్ అని ఉంటుంది. జాగ్రత్త అండి, మీరు రిమోట్ కంట్రోల్లో పెడతారేమో. ఐఆర్ సెన్సార్ వేరేది ఉంటుంది, అది కూడా ఇట్లే ఉంటుంది. 3.5 mm జాక్ లాగే ఉంటుంది. 3.5 mm జాక్కి ఇంకొక ఆల్టర్నేట్ పేరు వచ్చేసి 1/8 అంటారు. సో 1/4 అని ఒక పిన్ ఉంటుంది, 1/6 అని ఒక పిన్ ఉంటుంది, 1/8 అని ఒక పిన్ ఉంటుంది. సో 1/8 పిన్ ఉంటుంది. ఇది రిమోట్ కంట్రోల్ యూనిట్కి మాత్రం మనకి 3.5 mm జాకే ఉంటుంది. దట్ నథింగ్ బట్ 1.6 ఆర్ 1.8 అనుకుంటాను. సో ఈ ట్రిగర్ అవుట్ మాత్రము 1.8 ఉంటుంది. 1/8 అంటారు దాన్ని. 12 volts DC అవుట్పుట్. ఇది 12 volts DC అవుట్పుట్ ఏం చేస్తుందంటే దీంట్లో కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే DC కంట్రోల్ అని ఉంది సార్. ఇక్కడ DC కంట్రోల్ అవుట్ అండ్ ఇన్. ఇది DC కంట్రోల్, రెండు అవుట్స్ ఇవి. దీంట్లో ఇన్పుట్స్ అనేది మ్యాక్సిమం ఉండవు మనకి, ఎందుకంటే ఇది కంట్రోల్ చేస్తుంది అన్నిటినీ. ఇది కంట్రోల్ కాదు వేరే దగ్గర నుంచి. సో ఏంటి యూజ్ అంటే ఇక్కడ ట్రిగర్ కేబుల్ ఇన్ పెట్టి ఇక్కడ కూడా ట్రిగర్ కేబుల్ ఇన్ పెట్టాలి. అంటే ఇక్కడ ఇది అవుట్ మామూలుగా లెక్క ప్రకారం ఇన్ అంటే పెట్టమని నేను చెప్పింది. సో దీంట్లో ఇన్ పెట్టాలి. DC కంట్రోల్లో ట్రిగర్ కేబుల్ ఇన్ పెట్టాలి, ఇక్కడ ఇన్ పెట్టాలి. పవర్ యాంప్లిఫైయర్లో మన యాంప్లిఫైయర్లో అవుట్లో పెట్టాలి. 1 కావచ్చు, 2 కావచ్చు. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనం రిమోట్లో ఎప్పుడైతే మన డెనాన్ని కానీ మరాంజ్ కానీ ఏదైనా కానివ్వండి మనం ఆన్ చేసాము అంటే ఇమీడియట్లీ మన రిసీవర్ ఒక సిగ్నల్ పంపిస్తుంది. సో DC అవుట్ నుంచి 12 volts ఉన్నటువంటి పవర్ సిగ్నల్ని పంపిస్తుంది. దేనికి పంపిస్తుంది? దీనికి పంపిస్తుంది, కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో దీనికి సిగ్నల్ వెళ్ళగానే మనం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆన్ చేయనవసరం లేదు, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ప్రతిసారి మనం వెళ్ళి మాన్యువల్గా ఆన్ చేసుకోకుండా ఇట్లా ట్రిగర్ ఇన్పుట్ దీనికి పెట్టుకొని వాడుకుంటారు. ఇది యూజ్ ఆఫ్ ట్రిగర్ ఇన్పుట్. ట్రిగర్ ఇన్పుట్ యూజ్ ఎందుకంటే మాన్యువల్గా ఆన్ చేసి రిమోట్ కంట్రోల్ లేకుండా ఉండేటి వాటికి మనం DC 12 watts ఉన్నటువంటి ట్రిగర్ ఇన్పుట్ ఇచ్చామంటే ఎప్పుడైతే మెయిన్ యాంప్లిఫైయర్ కానీ మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్ ఆన్ అవుతుందో దానికి సబార్డినేట్గా ఉన్నటువంటి యాంప్లిఫైయర్స్ కానీ సబార్డినేట్గా ఉన్నటువంటి సబ్వూఫర్స్ కానీ సబార్డినేట్గా ఉన్నటువంటి ఏ యూనిట్ అయినా కానీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అది యూజ్. సో మన ఏవీ రిసీవర్ నుంచి 2 సబార్డినేట్స్ వెళ్తాయి. ఆ 2 సబార్డినేట్ DC అవుట్పుట్స్ వచ్చేసి అదే ట్రిగర్ అవుట్పుట్స్ వచ్చేసి ఒకటి సబ్వూఫర్కైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీడియా ప్లేయర్స్కైనా పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు. పవర్ యాంప్లిఫైర్స్ ఉంటే పవర్ యాంప్లిఫైర్స్కి పెట్టుకోవచ్చు. 2 పవర్ యాంప్స్కే మాత్రమే వెళ్తుంది, మిగతా కనెక్షన్స్ ఉండవు. మిగతా కనెక్షన్స్ ఎట్లా మరి? నా దగ్గర 5 ఉన్నాయంటే దీని నుంచి ఒకటి పెట్టండి, దీని నుంచి 2 పెట్టండి, దీని నుంచి కూడా అవుట్ ఉంది ఒకటి, దీని నుంచి కూడా అవుట్ ఒకటి పెట్టండి, దాని నుంచి అవుట్ ఇంకోటి ఉంటుంది, దాని నుంచి అవుట్ ఇంకో దాంట్లో ఇంట్లో పెట్టండి. ఇదైతే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ అయితే అది ఆన్ అవుతుంది, అది ఆన్ అయితే ఇంకోటి ఆన్ అవుతుంది. అలా సీక్వెన్స్ కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. లీనియర్గా వెళ్తాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఆ విధంగా వర్క్ అవుతుంది. ప్రతిసారి మీరు వెళ్ళి ఆన్ చేయనవసరం లేదు. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ట్రిగర్ అవుట్పుట్ కేబుల్ వేరే ఉంటుంది, 3.5 mm కేబుల్ వేరే ఉంటుంది. సో ట్రిగర్ అవుట్పుట్ ట్రిగర్ ఇన్పుట్ కేబుల్, ట్రిగర్ కేబుల్ అనేది మీకు డిస్ప్లేలో వేస్తున్నాను. దీనికి పైన ఒకటి మాత్రమే ఉంటుంది స్టెప్ అనేది, 2-3 స్టెప్స్ ఉండవు. జాగ్రత్తగా కొనుక్కోండి. 2-3 స్టెప్స్ ఉండేది పెడితే మీ ప్రీ యాంప్లిఫైయర్ పవర్ యాంప్లిఫైయర్ 2 కాలిపోతాయి, నాశనం అయిపోతాయి. 300 రూపాయలు పెట్టి మీరు 1,00,000 రూపాయల సామాను కాల్చుకున్నట్టే. జాగ్రత్త, ఇది విషయం. సో దట్స్ ఇట్ వ్యూవర్స్. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఒక షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెమటలు గారిపోతున్నాయి, ఏం పర్లేదు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం? నెక్స్ట్ మన ఛాలెంజింగ్ రౌండ్ వచ్చేసి ఇప్పుడు ఇది 11 ఛానళ్ళు మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. మిగతా 2 ఛానల్స్ పవర్ యాంప్కి వెళ్ళాయి. దీనికి పవర్ యాంప్ వాడుతున్నాం మిగతా 2 ఛానల్స్కి. డౌట్ రావాలి మీకు. ఇప్పుడు 11 ఛానల్స్ ఉన్నాయి, 13 ఛానల్స్ యాక్టివేట్ కావాలంటే ఏం సెట్టింగ్ పెట్టుకుంటే 13 ఛానల్స్ యాడ్ అవుతాయి? మామూలుగా ఇక్కడ 11 ఉన్నాయి కదా. ప్రీ యాంప్లిఫైయర్లో ఫ్రంట్ ఛానల్స్ పెట్టుకుంటామా, సరౌండ్స్ పెట్టుకుంటామా, లేకుంటే సైడ్స్ పెట్టుకుంటామా, బైపోల్స్ పెట్టుకుంటామా, ఏదైనా పెట్టుకుందాం. ఏ సెట్టింగ్ చేస్తే అవి ఆన్ అవుతాయి. సరే, నాకు నచ్చలేదబ్బా టవర్స్ పెద్దవి, లేకుంటే టవర్స్ లేవు, నాకు బుక్ షెల్ఫ్ ఉన్నాయి, పైన స్పీకర్లు కొంచెం పెద్దవి, పైన స్పీకర్స్కి పెట్టుకుందాం అనుకున్నా. ఏ సెట్టింగ్ పెట్టుకుంటే పైన సెట్టింగ్స్ మారుతుంది? ఇక్కడ వైర్స్ ఏది తీసి ఏది పెట్టాలి? ఈ సెట్టింగు హాలీవుడ్లో కూడా, అంటే హాలీవుడ్ యూట్యూబర్స్ కూడా చెప్పినట్టు లేరు. ఎందుకంటే నేను వెతికాను, 1-2 చెప్పున్నారు. నేనైతే మీకు చూపిస్తాను. అదే మన నెక్స్ట్ వీడియో. RO 3D IMAX ఎన్హాన్స్డ్ 13 ఛానల్ని ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఎక్స్ట్రా పవర్ యాంప్లు వేసుకున్నప్పుడు ఏ ఛానల్నైనా పవర్ యాంప్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే RC అవుట్ నుంచి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ వీడియో. చాలా డీటెయిలింగ్ ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత డెప్త్గా విన్నామో అంతే డెప్త్గా ఉంటుంది. మీకు టైం అనేది వేస్ట్ కాదు. దట్స్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీట్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.